అందరికీ శనార్థి, ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటే మనం ముచ్చటాలని ఎత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. 6 గ్యారెంటీలు పురాగా అమలు చేస్తలేడు తెలంగాణ సీఎం సారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక తయారు చేసిండట రేవంతాలు గారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు సార్ను కలిసిండు ఉప ముఖ్యమంత్రి. మర్యాదలు మంచిగానే చేసి ఎదుర్కొంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. గాలి మోటార్ల మంత్రి ఎన్నో రైళ్లకు ఏపీ పోతున్నాడట పెద్ద బాట. రైల్వే మినిస్టర్కు రామ్మోహన్ నాయుడు సారు చెప్పొచ్చిండట ఈ మాట. ఏపీ మాజీ సీఎం జగనాల సార్ను కలిసిండు డిప్యూటీ సీఎం బట్టి. కొడుకు పెళ్లికి తప్పక రావాలని చెప్పొచ్చిండు పత్రిక చేతిలో పెట్టి. తెలంగాణ రాష్ట్ర జనాల కోసమే కొట్లాడుతున్నదట జాగృతి బాసు. ఇండ్లు కూలగొట్టే కాడికి పోతే కవిత మేడం మీద అయ్యిందట కేసు. తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతోనే 99 దినాల్లో రాష్ట్రాన్ని మొత్తం పచ్చగా ఎగురుపెట్టించే పని పెట్టుకోబోతున్నాడట. గెలిచిన 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అవి అట్లనే ఆపిండు. ఇప్పుడు ఇదో కొత్త దుకాణం తెరిచిండా అంటే అరుచుకుందాం పారి. సీఎం రేవంతాల సారు కలెక్టర్లందరినీ పిలుచుకొని సీరియస్గా మీటింగ్ పెట్టిండట. మార్చి 6 తారీఖు నుంచి జూన్ 12 తారీఖు దాకా పల్లెల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యంలో కలెక్టర్లు దగ్గరుండి మరీ చేయాలి. పల్లెల మలి సర్కారు అమలు చేస్తున్న పథకాలు పబ్లిక్కు అర్థమయ్యేటట్టు చెప్పాలని చెప్పుకొచ్చిండట. షై సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక ఇప్పటి వరకు అమ్మలక్కలకు ప్రీ బస్సు పథకము, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త కూపన్ కారట్ల గురించి ఎప్పుడే కాదు నెలకు 10 రోజులు పల్లెలనే ఆఫీసర్లు తిరగాలే, వాళ్ళ బాధలు కూడా అరుచుకోవాలని అనుకొచ్చిండట. సర్కారు బడుల సౌలతులు చేసేందుకు షై సర్కారు పనులు సురువు చేస్తుందని బడిల బువ్వ పెట్టే మధ్యాహ్న భోజనం పైకంను కూడా ఎప్పటికప్పుడు యాళ్లకు విడుదల చేసేటట్టు ఎగమత్ చేయాలని అనుకొచ్చిండట. అయ్యా మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు, మీరు మాటల్లో ఎప్పుడే ఉంటుంది, మీటింగులు పెట్టి అధికారులతోనే నరుకుడు ఉంటున్నది కానీ మీ మాటల్లో ఉన్న పనితనం చేతల్లో మాత్రం ఉండలేకపోతున్నది. ఎన్నికల ముంగట ఏమన్నారో యాదికున్నదా? గెలిచిన 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఏతులకు చెప్తిరి. ఇప్పటి వరకు ఆ ముచ్చట్నే లేదా? మొదలు మహిళలకు నెలకి 2500 రూపాయల పథకం కొలాయించుండ్రి, పెరిగిన పింఛన్లు ఇయ్యండ్రి, రైతులకు పెట్టుబడి సాయం కింద ఇస్తామని చెప్పిన రైతు భరోసా పథకం పైకమును విడుదల చెయ్యండ్రి, కౌలు రైతులకు ఇందిరా ఆత్మీయ భరోసా పథకం కింద ఇస్తామన్న పైకమును విడుదల చెయ్యండ్రి, అటు తర్వాత ఇటువంటి ప్రగతి ప్రణాళికలు పెట్టాలి అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సార్ను ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాలు సార్ పోయి ప్రత్యేకంగా కలిసిండు. పోయిన నెల 4 తారీఖు నాడు ఇద్దరు కలిసిర్రు. మళ్ళా బరాబర్ నెల దినాలకే ఎందుకు కలిసి ఉంటారు, ఏం కథ అంటే అన్ని ముచ్చట్లు మనకు కూడా తెలవాలంటే ఉండవిల్లి దాకా పోవాలి. పోదాం పాండి, ఆలస్యం ఎందుకు? అగో చూసినరా, మొదలు నారావారి ఇంటికి పోయిన కొనిదెల పవనాలు సారు పువ్వుల గుత్తి చేతిలో పెట్టిండు. అటెనక సిక్కి కాషాయ శాల్వ కప్పిండు. తర్వాత వెంకటేశ్వరుని విగ్రహం స్వహస్తాలతోనే అందించుడు. ఉప ముఖ్యమంత్రి పవనాలు సార్ అట్లా మర్యాద చేసినాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారు ఊకుంటాడా? మర్యాదకు మర్యాద అన్నట్టు ఆయన కూడా మొదలు శాల్వ కప్పి సన్మానం చేసిండు. ఇక సన్మాన సత్కారాలు మర్యాదలు ఒడిచిపోయినాక ఆ చంద్రబాబు సారు పవనాలు సారు ఇట్లా సోఫాల్లో కూర్చొని ముచ్చట్లల్లా మునిగిపోయిర్రు. మరి ఏం మాట్లాడినరు, ఏం కథ? కూటమి సర్కారు ఏలుబడిలోకి వచ్చి 2 ఏళ్లు దగ్గరికి రాబట్టి ఇప్పటికీ ఏపీలో ఎనుగుల చిప్ప ఎనుగులనే ఉన్నది అన్నట్టు మనము ఏలుబడిలోకి వచ్చి ఎలుము చేసింది ఏం లేదు. రాజకీయం అంటే ఏమో అనుకున్నా కానీ సినిమాల డైలాగులు చెప్పినంత ఈజీ కాదు. మాటల్లో ఎప్పుడు వేరే ఉంటుంది, చేతల్లో చూపెట్టుడు వేరే ఉంటుందని ఇప్పుడిప్పుడే అర్థమవుతుందని కొనిదెల పవనాలు సార్ కూడా నారా చంద్రబాబు సార్తోని అన్నడా అంటే ఏమో మరి పవనాలు సార్ అన్నా లేకుంటే చంద్రబాబు సార్ అన్న చెప్తేనే ఎరకైతుంది. మరి ఏ ముచ్చట ముంగటేసుకున్నారంటే ఊర్లకు తొవ్వలు సాపు ఓపించుడు, జీవన పథకం ముచ్చట, మ్యాజిక్ డ్రైనేజీలు ఎట్లా కడదాము, ఎట్లా మోర్లు సాపు చేపిద్దాము, ఎండాకాలంలో కాలువలు ఎండిపోతాయి కాబట్టి లోతు దీపిచ్చే పని పెట్టుకోవాలి, అట్లనే అనుమాన ప్రాజెక్టు పనులు అన్ని కూడా ముంగటేసుకోవాలి అనుకుంటారట. అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు సారు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాలు సారు, మీరు ఇట్లా మంత్రులతోని మీటింగులు పెట్టుడు, ఇది చేస్తాము అది చేస్తామని చెప్పుడే ఉన్నది తప్పితే ఏది కూడా కొనెల్లా చేసింది లేదు. ఇప్పుడు చేస్తామన్న ఈ పనులన్నా ముంగటేసుకొని బిరాన పడగొట్టుండ్రి అంటుండ్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. సెంట్రల్ సర్కార్ గాలి మోటార్ల మంత్రి రామ్మోహన్ నాయుడు సారు కేంద్ర రైళ్ల మంత్రి అశ్విని వైష్ణవ్ సారుతోని రైల్వే భవన్లా పెద్ద మీటింగే పెట్టిండట. ఇప్పుడు మొగుల మీద పోయే గాలి మోటార్ల మంత్రి, భూమి మీద పోయే రైళ్ల మంత్రితోని అంత పెద్ద మీటింగ్ ఏం పెట్టిండే బాలన్న అంటే ఆలస్యం ఎందుకు, ఆడదాకా పోయి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పండి. సెంట్రల్ సర్కారు మొన్నటి పార్లమెంటు సమావేశంలో ఏపీకి కొత్త రైల్వే లైన్ ప్రకటించింది కదా. అయితే అవిటి పనులు బిరబిర సురువు చేయాలని ఇట్లా గాలి మోటార్ల మంత్రి రామ్మోహన్ నాయుడు సారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సారుతోని చెప్పుకొచ్చిండట. అందులో శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ పోయే లైను పనులు మొదలు ముంగటేసుకోవాలి, అట్లనే శ్రీకాకుళం నుంచి తిరుపతికి పోయేందుకు కూడా రైల్వే లైన్ వేయాలి. ఈ తొవ్వలు పడితే మాత్రము
చాలా తిప్పలు పోతదని ఇట్లా టీవీ పెట్టి రైల్వే లైన్లు పడితే తప్పే తిప్పల గురించి కేంద్ర రైళ్ల మంత్రి సారుకు మంచిగా చెప్పుకొచ్చిండట. అయ్యా గాలి మోటార్ల మంత్రి సారు రైలు మార్గాల గురించి బాగానే చెప్తున్నారు. మరి మీరు ఏపీ మీద మనసు పెట్టినట్టే మా తెలంగాణ రాష్ట్రం మీద కూడా మనసు పెట్టి కొత్త రైల్వే లైన్లనే కాదు సారు, కొత్త గాలి మోటార్ల డిపోలను కూడా సురువు చేస్తే తెలంగాణ కూడా మీరు ఏపీని ఎలుము చేయ చూస్తున్నట్టే ఏమన్నా ముంగడికి పోతదేమో. ఇట్లెందుకు చెప్తున్నామంటే తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు ఏమన్నా అడుగుదామంటే నా తాన రూపాయి లేదు, నన్ను కోసిన రూపాయి వెళ్ళది, ఏం చేస్తారు నన్ను కోసుకదిగటరా, బయటకు పోతే అప్పు పుట్టేటట్టు లేదు, ఏడికన్నా పోతే ఆఫీసు ముంగట చెప్పులు ఎత్తుకపోతారేమో అన్నట్టు దొంగలను చూసినట్టు షెయిఫ్ పార్టీ లీడర్లను చూస్తుర్రు. నన్నేం చేయమంటారు? సెంటర్లో ఉన్న బీజేపీ మంత్రులైతే అస్సలు తెలంగాణ రాష్ట్రం గురించి పట్టించుకుంటలేరని చెవుగోసిన మేక లెక్కనే రేవంతాలు సారు ఒర్రేది ఒర్రుతుండు. కాబట్టి మీరే పెద్ద మనసు చేసుకొని కాంగ్రెస్ లీడర్లతో ఉన్న కయ్యం పక్కకు పెట్టి కామన్ పబ్లిక్ కు పనికొచ్చే పనులు చెయ్యండి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సార్ ఇప్పుడు ఏపీ మాజీ సీఎం జగనాల్ సార్ను కలిసిండట. శాన దినాలకు బాపు తర్వాత చిన్నబాపు అంత పెద్ద మనిషి ఇంటికి వచ్చిండని జగనాల్ సార్ ఉరికొచ్చి బట్టి సార్ను బిగ్గెర కలుముకొని బాగున్నవాయే చిన్నాయన అని దగ్గరికి తీసుకున్నాడా అంటే ఏమో మరి చూద్దాం పారి. అగో మొదటిసారి తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి అయినాక రాజన్న రాజకీయ వారసుడు జగనాలు సారు ఇంటికి పోతున్నా అనుకున్నాడో ఏమో. మల్లుబట్టి విక్రమార్క సార్ ఇట్లా శాల్వా పువ్వుల గుత్తి తీసుకుపోయినట్టే ఉన్నాడు కదా. బట్టి విక్రమార్క సార్ను చూసి జగనాలు సారు కూడా ముసిముసిగా నవ్వుకుంటా మురిసిపోయినట్టే ఉన్నాడు. నా పెద్ద కొడుకు సూర్య పెళ్లి మార్చి 5 తారీఖు నాడే కాబట్టి పెద్ద అనే లెక్క నువ్వే ముంగటుండి పెళ్లి చేయాలి, పెద్ద ముత్తైదు లెక్క పెళ్లి నాడే కాకుండా ఓ రోజు ముందే వస్తే మంచిగుంటదని అన్నాడా అంటే అనకుండా ఊకుంటాడా? అట్లా ఉప ముఖ్యమంత్రి సార్ అంటే ఏపీ మాజీ ముఖ్యమంత్రి సార్ ఊకుంటాడా? నువ్వు రందివడకు బాపు, నువ్వు మా బాపుతోని తిరిగినవు, ఆయనతోని రాజకీయం చేసినవు, నువ్వు ఆయనతోని ఉన్నప్పుడు నేను లాగులేసుకొని మీ వెనక పొంట వచ్చేటోని, నువ్వు మా నాయన తోడబుట్టకపోయినా కూడా వెరగినవు కాబట్టి నాకు చిన్నబాపు లెక్క నువ్వు చింతపడవలసిన అవసరం లేదు. నేను పెళ్లికి వస్తే మరలు వెళ్ళి తిర్లు వెళ్ళి 16 పండుగ అయ్యేదాకా కూడా ఆడనే ఉంటా అన్నాడా అంటే అనడా అనే ఉంటాడు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ జాగృతి పెబ్బ కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడంను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిర్రట. మొన్ననే లిక్కర్ కేసులో కవిత మేడం పాత్ర ఏం లేదని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కూడా కేసు కొట్టేసింది కదా. ఇప్పుడు మళ్ళా ఏం కేసులా కవిత మేడంను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిండ్రు అంటే ఇగో మీరే చూడుర్రి. హైదరాబాదు పట్టణంలో ఉన్న నార్సింగి కాడ కొందరు మూసీ నదిని మొత్తం ముంచుకుంటా నదిని మొత్తము నామరూపాలు లేకుండా చేసుకుంటా బిల్డింగుల మీద బిల్డింగులు లాబడుతుండ్రు, చెరువు మొత్తం చెరబడుతుండ్రు అని తెలిస్తేనే బుల్డోజర్లు చేసుకొని వచ్చి బంగ్లాలు గులగొట్టే హైడ్రాకు కానొస్తలేదా అని ఇట్లా జాగృతి పెబ్బలందరినీ తీసుకుపోయి నార్సింగి కాడ లడాయికి ఎత్తుకున్నదట. అగో చూసిండ్రా ఇట్లా వద్దురా నాయన కాంగ్రెసు పాలన అనుకుంటా ఎట్లా నిరసన చేస్తుర్రో. ఇట్లా కవిత మేడం జాగృతి నాయకులతోని కలిసి షెయి సర్కార్ను ఓ మలక సప్పరిస్తుంటే ముచ్చటరికైనా పోలీసులు వచ్చి ఎంత నచ్చ చెప్పినా వినకుంటే ఇట్లా పోలీస్ స్టేషన్కి ఎసుకపోయిర్రట. కవిత మేడంను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోతుంటే జాగృతి నాయకులంతా అడ్డం తిరిగి వి వాంట్ జస్టిస్ అనుకుంటా ఒర్రిండ్రు. అమ్మా కల్వకుంట్ల కవిత మేడము సొంత పార్టీ నుంచి ఇంటోళ్ళు బయటకు పంపేసరికి ఇయ్యాల పబ్లిక్ మీద ఇట్లా దొంగ ప్రేమ చూపిస్తున్నారు కానీ 10 ఏళ్ల పాలనలో మీ అయ్యా కేసీఆర్ సార్ కూడా హైదరాబాదు ఓఆర్ఆర్ చుట్టుముట్టు భూములను మొత్తం చెరబట్టినప్పుడు కూడా మీరు ఇట్లనే వి వాంట్ జస్టిస్ వద్దురా నాయన బీఆర్ఎస్ పాలన అని ఉంటే బాగుండేది. అట్లనే మల్లన్న సాగర్ బాధితులను పోలీసుల పెట్టి పొట్టు కొట్టించుకుంటా ఎల్లగొడుతున్నప్పుడు కూడా మీరు సిద్దిపేట జిల్లాలో ఉన్న మల్లన్న సాగర్ బాధితుల తానికి పోయి కూడా అప్పుడు కూడా దెబ్బలు పడకుండా ఇట్లనే వద్దురా నాయన కేసీఆర్ పాలన అని ఉంటే ఇలా మీరే పెద్ద లీడర్ అయ్యేటోళ్ళు కదా మేడము అంటుండ్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఏపీలో డిప్యూటీ సీఎం పవనాల సార్ ఇప్పుడు మళ్ళీ కొత్త పథకం సురువు చేసిండట. ఒదికు అడవి బిడ్డలు మాకు రోడ్లెయ్యండ్రి బడికి పోతామని బుడ్డపిల్లలు అడుగుతుండ్రు, డోలీలతోని తిప్పలు అవుతున్నది, దావకాన్లు కట్టిస్తే మంచిగుంటుందని కొందరు అంటుండ్రని వాళ్లకు పనికొచ్చే పథకమే సురువు చేసిండ అంటే అరుచుకుందాం పాండ్రి. మంగళగిరి కాడున్న ఏపీఎస్సీ బెటాలియన్ కాడ పెట్టిన ఆ కార్యంకు హాజరుపడ్డ పవనాల సారు ఇట్లా ఆడున్న తుపాకులు పట్టుకొని సినిమాల గద యాక్షన్ సీన్లకు ఓవర్ యాక్షన్ చేసినట్టే కొద్దిగంతసేపు ఫోటోలకు వీడియోలకు పోజులు ఇచ్చిండట. అటెనక సిక్కి అడవుల్లో
ఉండే మూగ జీవాలకు మనుషులకు నడమల మంచి ప్రేమలు పెరిగేటట్టు హనుమాన్ ఫౌండేషన్ను కొలాయించిండట. హనుమాన్ ఫౌండేషన్ అనేది ఏంటిది? హనుమాన్ల దేవుని భక్తుల కోసం పెట్టిందా అంటే కాదు. అడవుల పొంట ఉండే జీవాలు ఎవ్వి కూడా పంట పొలాలను పాడు చేయకుండా పంట నష్టాలను జరగకుండా చూసుకుంటదట. అట్లనే అడవి జీవాలకు ఆపతి వస్తే వెంటనే అరుచుకొని వాటి బాధలు వాపేటట్టు చేస్తదట. జియో ట్యాగింగ్ పెట్టి జీవాలు ఎటుపోతున్నాయి ఏం కథ అని అరుచుకునేందుకు వీటికి ఆపత అనేది రాకుండా చూసుకుంటాయట. అయ్యా డిప్యూటీ సీఎం పవనాలు సారు, మీరు అడవుల మంత్రి కూడా కాబట్టి అడవి జీవాల బాధలు మంచిగానే వాపేతందుకు ముంగటికి వచ్చిర్రు. అట్లనే పంచాయతీ మంత్రి కూడా కాబట్టి ఏపీలో ఇప్పటికే కొన్ని పల్లెలకు పోయేందుకు తొవ్వలు కూడా చక్కదనంగా లేవట. అందులో కొన్ని అడవుల పొంట ఉండే గిరిజన బిడ్డలు ఉండే తండాలు గూడాలకైతే సడకులు అస్సలు బాగలేవట. మొదలు మీరు మనసు పెట్టి వాళ్లకు సడకులు సాపు పోపించి వాళ్లకు తిప్పలు కాకుండా బడులు దావకాన్లు కూడా ఏర్పాటు చేస్తే ఏపీ ఎక్కదీపములే ఎలిగిపోతుందేమో. అట్లా కూడా ఎందుకు ఆలోచన చేస్తలేరు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మార్కెట్కు పోయి ఇంట్లోకేమన్నా పైసలు పెట్టి కొనుక్కుందామంటే కూడా భయమే అవుతున్నది కదా. అగో ఎందుకు భయం? దొంగతనం గిట్లా చేస్తున్నాం అయ్యే బాలన్న, పైసలు పెట్టే కదా కొనుక్కొచ్చుకునేది అంటారా? మనం పైకం పెట్టి మనం మంచిగానే కొనుక్కొచ్చుకుంటాం కానీ అసలు మార్కెట్లో ఎవి మంచియో ఎవి చెడో కూడా ఏర్పాటు చేయకుండా అంత కల్తీగా తయారవుతున్నాయట. పోన్రి, మొన్నటిదాకా పాలు కల్తీ అయినాయి, నూనె కల్తీ అయ్యిందని వినబడ్డది కదా. ఇప్పుడు కొందరు బట్టెవాయిగాలు ఇట్లా ఇంట్లో దోమలు రాకుండా వాడుకునే గుడ్ నైట్ రిఫిల్స్ను కూడా కల్తీ చేసిర్రట. ఒక గుడ్ నైట్ రిఫిల్సే కాదు, అటు జమినీ షాయి పత్తా, రెడ్ లేబుల్ షాయి పత్తా కూడా కల్తీ చేస్తురట. బట్టలు విండుకునే సరుపును కూడా కల్తీ చేసి మార్కెట్లకు తీసుకొచ్చి అమ్ముతున్నారట. చూసేదందుకు అచ్చం ఒరిజినల్ గా కంపెనీ ప్రోడక్టుల లెక్కనే ఉన్నాయి కదా అంటే అంత ఏర్పాటు చేయరాకుండా బరాబర్ అవే కవర్లతోని ఇట్లా లోపల మొత్తం కల్తీ చేసి కలుపుకుంటా మీద మెరుగు లోపల పురుగు అన్నట్టు మార్కెట్లకు తీసుకొచ్చి అమ్ముతున్నారట. అసలే మన తెలంగాణ పోలీసులు మురక చూసి దొరకబట్టే బాపతి కాబట్టి ఇట్లా పట్నంలో ఉన్న అఫ్జల్గంజ్, గోషామాలు, బేగం బజార్ల జయరాం, సురేంద్ర, హనుమాన్ రామ్ అనే ముగ్గురు ఇట్లా కల్తీ సామాన్లు తెచ్చి మార్కెట్లో అమ్ముతుంటే పట్టుకున్నారట. ఇక ఇప్పుడు చెప్పుర్రి, కల్తీని అరికట్టేందుకు సర్కారు అధికారులు ఎన్ని కమాళ్ళు కట్టినా కంపెనీల పేర్లతోని కూడా ఇట్లా కల్తీ చేసినాక ఇక ఇసోటి బట్టెబాయిగాళ్ళ మోసాలను అరికట్టేది ఎట్లా? ఎవరిను నమ్మికొనుడు, ఎవరు తయారు చేసింది నమ్ముడు. రాను రాను ఎవల ఇండ్ల వాళ్ళు అన్ని సామాన్లు తయారు చేసుకొని వెనకట కదా ఆ వస్తు మార్పిడి దందా ఉండేది చూడుండ్రి. ఏ పైకం లేకుండా ఎవలకు నచ్చినవి వాళ్ళు ఉత్తపుణ్యానికే తీసుకుపోయేటోళ్ళు. ఒకళ్ళకు పప్పు అవసరం ఉంటే పప్పు, ఒకళ్ళకు ఉప్పు అవసరం ఉంటే ఉప్పు తీసుకుపోయే రోజులు ముంగడ వస్తాయేమో అనిపిస్తున్నది కానీ వచ్చేటట్టే ఉన్నదా ఈ రోజులల్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అడవి బిడ్డే మహిళా మంత్రి సీతక్క ఇలాకాల గిరిజన బిడ్డలు సాగు చేసుకుంటున్న భూమిని అడవి ఆఫీసర్లు వచ్చి గుంజుకుంటురట. అగో అటవీ శాఖ పోలీసులు అడవి బిడ్డలను అంత తిప్పలు పెడుతుంటే మరి అడవి బిడ్డక మంత్రి మేడము మందలిస్తలేదా? గిరిజన బిడ్డల భూముల దిక్కు పోవద్దని కూడా అంటలేదా అంటే ఏమో మరి చూడుండ్రి మీరే. అగో చూసినరా, ములుగు జిల్లా తాడ్వాయి మండలము కాల్వపాలెల 25 ఏండ్ల కోలే అడవులు కొట్టుకొని భూములు సాపు చేసుకొని ఇంత వ్యవసాయం చేసుకొని సంసారాలు ఎల్ల తీసుకుంటారు. ఈ అడవి బిడ్డల భూములను ఇప్పుడు అడవి ఆఫీసర్లు వచ్చి గుంజుకునే పని పెట్టుకున్నారట. మొత్తం కందకాలు దొవ్వేదందుకు జేసీబీలను తీసుకొని వచ్చి గిరిజన బిడ్డలను భయపెడుతుర్రట. మాకున్నది ఈ భూమి లేకుంటే మా బతుకులు ఆగమైతాయని అడ్డం తిరిగి బాగానే బాధపడుతుర్రట బాధితులు. అమ్మా సీతక్క, అడవి బిడ్డల బాధలు తెలిసినామేవు. అడులో పొంట తిరిగిన దానవు, అన్నలతోని ఉన్నదానవు, వాళ్ళ ఆలతో మారుస్తావని ఆశపడి మిమ్ములను మంత్రిని చేస్తే మీరు గిరిజన బిడ్డల గతి మార్చుడేమో గాని వాళ్ళ బాధలు వాపే పని అన్న పెట్టుకుంటే చాలా మంచుకుంటది కదా మేడము. ఒదికో వాళ్ళు సాగు చేసుకునే ఆ భూమిని కూడా ఇట్లా పోలీసులు గుంజుకుంటుంటే వాళ్ళు ఎట్లా బతకాలే? జర ఇప్పుడన్నా ఇగురంతోని అడవి ఆఫీసర్లకు ఆర్డర్ లేసి గిరిజన బిడ్డలను ఇబ్బంది పెట్టొద్దని చెప్పుండ్రి మేడము. మీరు చెప్తే మా ఇంటారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బీఆర్ఎస్ లీడర్ కమ్ మాజీ మంత్రి మల్లారెడ్డి సారు హోలీ పండుగ ఎట్లా చేసుకుంటుండో ఎరికేనా? అందరిలోనే రంగులు చల్లుకొని దోస్తులతోని ఎంజాయ్ చేసి ఉంటాడు అంటారా? మీరన్నట్టే కళ్ళలు చల్లుకునుడితోని పాటు కర్రె కళ్ళద్దాలు పెట్టుకొని ఆయనలో దాగి ఉన్న అసలైన కళాకారుని అందరికి ఎరకాయతట్టు చేసిండు. చూడు రీగో చూసినరా, మల్లారెడ్డి సారు మెడల పిడికలు ఉన్నాయా కుడుకలు ఉన్నాయా? పెద్ద పేరే వేసిర్రు కదా. బత్తీస పేర్ల దండ కూడా వేసినట్టున్నారు కదా. మెడల దండలు, కండ్లకు కర్రె కండ్లద్దాలు, బట్టల నిండా గులాల్ రంగు చల్లుకున్నట్టున్నాడు. నొష్టికి పసుపు రంగు పూసుకున్నాడు. అంటే అప్పటి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆనవాళ్ళు నొష్టి మీద ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు గులాల్ రంగు ఇట్లా పూసుకున్నాడా అనిపిస్తలేదు. పసుపు గులాల్ రంగు తప్ప మూడో కలరే ఎక్కువ ఆడ కానొస్తలేదు. ముత్యమంతా పచ్చగా కానొస్తున్నది, ఆకుపచ్చ రంగు అదో రంగు నట్టున్నది. హోలీ పండుగ అంటేనే అన్ని రంగులతోని జరుపుకునే పండుగ. ఈడ మాత్రం 2, 3 కలరే ఎక్కువ ఉన్నాయి. అదట్లా ఉండరు కానీ సారు పండుగ సంబరం ఎట్లున్నదో చూడుండ్రి.
బ్యాండ్ సపూర్లు కొట్టుకుంటూ అట్లా పండగ చేసుకుంటుంటే విజయోత్సవ ర్యాలీ తీసుకుంటున్నట్టే అనిపిస్తలేదు. మల్లారెడ్డి సార్ మజాక సార్ ఏది చేసినా సోషల్ మీడియాలో ట్రెండే అవుతుంది. ఇప్పుడు ఈ వీడియో కూడా ఇంటర్నెట్లో ఇరగమరగ తిరుగుతుంటే తీరు కామెంట్లు పెడుతుండ్రు. గులాలు మంచిగానే చల్లుకుండ్రు, అంతా బాగానే ఉన్నది. హోలీ పండుగ నాడు కొందరు గుడ్లు కొట్టుకుంటారు. గుడ్లు కొట్టేటోళ్ళు ఎవ్వరు ఇటు రాకుండొచ్చు. వస్తే మల్లారెడ్డి సార్ నెత్తి మీద కానీ ఇంకెక్కడన్నా కానీ గుడ్లు వలిగినట్టు ఏర్పడకపోవునా అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు. పోలీసులు ఓ దిక్కు తలుపు పెట్టి చెప్తున్నా కొందరు బట్టెవాయిగాలు కొలుపు పెట్టి ఇన్నట్టే చేస్తుర్రట. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో గల్లీల పొంట తిరుగుకుంటా కొందరు గలీజ్గాళ్ళు గంజాయి అమ్ముతున్నారట. బంగ్ అనుకుంటా గంజాయి చాక్లెట్లు అనుకుంటా అమ్ముతున్నారట. ఇప్పుడు ఏడా అమ్ముతున్నారు అంటారా మీరే చూడుర్రి. అగో చూసినరా ఇట్లా కవర్లల్లా డబ్బాల ఉన్నది మొత్తం గంజాయి అనట. బేగం బజార్లో ఆ ధూళిపేట కాడ ఇట్లా 6 కలిసి 2 కిలోల 600 గ్రాముల గంజాయిని బంగు అనుకుంటా అమ్ముతున్నారట. పోలీసులకు అనుమానం వచ్చి పట్టుకుంటే ఏమున్నది గంజాయిని మొత్తం పబ్లిక్కు అమ్ముతుండ్రని అందరిని అరెస్ట్ చేసిర్రు. ఇట్లా అడ్డమైన గంజాయిని తాగొద్దని ఎంత చెప్తున్నా దాన్ని తీసుకొచ్చి అమ్ముతున్న ఈ అవలగాళ్లకు బుద్ధి వచ్చేటట్టు చేయండి సారు. పట్టణంలో ఇంతగానం అరెస్టులు చేస్తున్నా మళ్ళా గంజాయి ఏడికెళ్ళి పట్టుకొచ్చి కాలబడుతుండ్రో మొదలు అరుచుకోండి. అడ్డమైన గంజాయి పాడుగాను చదువుకునే పోరగాన్లు తాగి వాళ్ళ పానాలు ఖరాబు చేసుకుంటారు. తాగేటోళ్ళు బంధు పెట్టి గాలబడతారేమో అనుకుంటే వాళ్ళే సాటుకు కొంటుండే వరకల్లా అమ్మేటోళ్ళు కూడా ఇట్లా తీరొక్క ఇద్దెలు పడుకుంటా అమ్మవాటిరి. ఇసొంటోళ్ళకి ఎసొంటి శిక్షలు ఉండాలంటే వెనకటి కాలంలో పిల్లలకు చదువు రాకపోతే దూలానికి కోదండం వేసి ముంతపొగ పెట్టేటోళ్ళట. ఇప్పుడు ఇట్లా అమ్మేటోళ్ళను కూడా కోదండం ఎక్కించి కింద ముంతపొగ పెట్టి మిరపకాయల కుముటు పెడితే దెబ్బకు బంధు పెడతారేమో అంటుండ్రు ఏముచ్చటిన్నోళ్ళు. రైతు బజారుకు పోతే కొన్ని జాగాల కూరగాయల ధరలు బోర్డుల మీద రాసి ఉంటాయి. కొన్ని జాగాలనేమో అమ్ముతున్నోళ్ళ తానికి పోయి ఎంతకు కిలకు ఎన్ని రూపాయలని అడిగి కొనుక్కుంటారు కదా. అయితే ఇసొంటి తిప్పలు లేకుండా ఇప్పుడు పబ్లిక్ కోసం మంచి గురం చేసిరట. ఏడిదే బాలన్న అంటారా మీరే చూడురి. సిద్దిపేటలో ఉన్న మోడ్రన్ రైతు బజార్ల అప్పట్లో ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి కాయగూరల ధరలు ఎంత ఉన్నాయో ఎప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకు టీవీలనే చూసుకునేటట్టు సౌలతు ఉండేది. అయితే చాలా దినాల కిందనే అవి ఖరాబ్ అయినాయట. ఆఫీసర్లు కూడా టీవీలను మంచిగా చేసే పని చేయకుండా బోర్డుల మీద కూరగాయల పేర్లు ధరలు రాసే పని పెట్టుకున్నారట. అయితే సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీష్ రావు సార్ ఉన్నాడు కదా, రైతు బజారు పోయి అక్కడి పబ్లిక్ రందులు రైతుల బాధలు అరుచుకున్నాడట. రైతు బజార్లున్న టీవీలు నడవకపోయేసరికి ఆఫీసర్లకు ఆర్డర్లు వేసి వెంటనే ఖరాబ్ అయిన టీవీలను రిపేర్ చేయించి అందులోనే కూరగాయల రేట్లు వచ్చేటట్టు చేయాలని చెప్పేసరికి ఆఫీసర్లు పని కట్టుకొని మరీ ఖరాబైన ఎల్ఈడి టీవీలను మంచిగా చేయించి ఇప్పుడు కూరగాయల ధరలు గానొచ్చేటట్టు పెట్టిరట. అయ్యా హరీష్ రావు సారు, సిద్దిపేట రైతు బజార్లో పోయి కూరగాయల రేట్లు కళ్ళబడేటట్టు ఉండే టీవీలను పని చేయకుంటే మంచిగానే ఆర్డర్లు వేసి మంచిగా చేయించిర్రు. అట్టనే మీ నియోజకవర్గంలో ఉన్న అన్ని ఊర్ల పనులు మీరిచ్చిన హామీలను నెరవేర్చే పని కూడా పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. అట్టెందుకు ఆలోచన చేస్తలేరు? ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ పట్టణంలో నల్లాలు దింపితే నల్లగా మురికి నీళ్లు వస్తున్నాయని మొన్న చెప్పినా కదా. ఇప్పుడు వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపాలిటీలో కూడా అట్లనే నల్లాలను దింపితే అంతా గలీజు నీళ్ళు వస్తున్నాయట. తాగునీళ్లకు బదులు తాండూరులో మురికి నీళ్లు ఎందుకు వస్తున్నాయో మనమన్న పోయి మంచిగా అరుచుకుందాం నడువుర్రి. అగో చూసినరా సంటి పిల్లగాడు ఒంటేలు పోస్తుంటే దార పడుతున్నట్టు నీళ్లు పడుతుంటే బకెట్ల నీళ్ళు ఎట్లున్నాయో చూడుర్రి. మొత్తం మోరెల నీళ్ళ లెక్కనే లేవు, అంతా గలీజ్గా. జాలట్లా పెట్టిన బకెట్ల ఇట్లా నల్లా దింపితే మురికి నీళ్లు వచ్చేసరికి మా తాండూరులో తాగునీళ్లకు బదులు ఈ పాడుమల్లె నీళ్లు వచ్చుడు ఏందని పబ్లిక్ పరిశాన్ అవుతుర్రట. మొన్ననే కొత్త పాలక వర్గం కూడా కొలువు తీరింది. మరి ఇంకా వాళ్ళు గెలుపు మురిపెంలోనే ఉన్నారా? గెలువనైతే గెలిచినాము, మున్సిపాలిటీలో ఏం జరిగితే మాకెందుకు అన్నట్టు చైర్మన్ వైస్ చైర్మన్ సప్పుడు చేయక ఊకుంటుర్రా? లేకుంటే వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఇంటికి నీళ్లు ఇడిచిపెట్టే మున్సిపాలిటీ అధికారులే లాపర్వాగా ఉన్నారా అంటే ఏమో అక్కడోళ్ళకే తెలియాలి. అయ్యా ముఖ్యమంత్రిగా మున్సిపాలిటీ మంత్రి యనమల రేవంత్ సారు, మీరేమో ఎగురంగా ఇళ్లకు వచ్చినట్టు చేస్తుంటే ఇంటింటికి మీ ఇందిరామా రాజ్యంలో కాంగ్రెస్ పథకాలు ప్రజలకు అందాలని చూస్తుంటే కొందరు మున్సిపాలిటీ అధికారులు కావాలనే పొక్కిలి చేసినట్టు చేస్తుర్రా? ఆ ముచ్చట మీరు అరుచుకుంటేనే ఇంకా ముంగట ఏ మున్సిపాలిటీలా ఇట్లా మురికి నీళ్లు రాకుండా ఉంటాయి. మొన్ననేమో హైదరాబాద్ పట్టణంలో, ఇప్పుడేమో తాండూరులో. ఇంకెన్ని మున్సిపాలిటీలో ఈ పరిశాన్ ఉన్నదో మంచిగా అరుచుకొని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చటెట్టునే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించరికి ముచ్చరించి మీకు వినిపిస్తూనే ఉంటా మరి సెలవు శరార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని.